ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మా హోసనా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ప్రియులారా, ఈ అనుదిన కృప అనే క్లుప్త సందేశాలు ప్రతిదినం మీకు చేరువ కావాలి. ఈ అనుదిన కృప అనే ఈ సందేశాలు పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే మీరు ఈ సందేశాలు మీరు వినవచ్చు. అలా జరగాలి అని అనుకుంటే ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే కింద మీరు చూస్తున్న వీడియో క్రింద సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఆన్ చేసుకొని బెల్ ఐకాన్ని మీరు ఎంపిక చేసుకోండి. ప్రతిదినం ఈ అనుదిన కృప అనే ఈ క్లుప్త సందేశాల నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీరు ప్రతిదినం ఈ సందేశాలు వింటూ ఆధ్యాత్మికంగా బలపరచబడాలని, మీరే కాదు మీరు అనేకులకు తెలియపరిచి అనేకులు దీవించబడడానికి మీ వంతు మీరు కృషి చేయాలని కూడా ప్రేమతో తెలియపరుస్తున్నాను. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చక్కటి మాట మనం చదువుదాము. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఓటవలెను ఉండెదవు. చూడండి, ఇక్కడ గొప్ప దీవెనకరమైన అనుభవం మనకి కనిపిస్తుంది. అది క్షామకాలమున ఆయన మనల్ని తృప్తిపరుస్తాడట, మన ఎముకలను బలపరుస్తాడట, మనం నీరు కట్టిన తోటవలెను ఉబుకుచుండు ఓటవలెను మనం ఉంటాము అనేది మనం ఆలోచిస్తే ఈ ఆశీర్వాదం ఎప్పుడు కలుగుతుంది? ఈ నీటి ఓటవలె ఉండడం, తోటవలె ఉండడం, క్షామకాలమందు తృప్తిపరచబడడం, ఎముకలు బలపరచబడిన వారమై ఆరోగ్యకరంగా మనం బ్రతకడం, ఈ దీవెనలన్నీ ఆయన మనలను నడిపించినప్పుడు, అంతేగాని ఆయనకు దూరమైనప్పుడు కాదు. లేక ఈ లోకంలో మనకు బలము కలిగిన, ఆధిక్యత కలిగిన, సంపన్నత కలిగిన, సమృద్ధి కలిగిన వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు కాదు. ఎప్పుడైతే ఆయన మనలను నడిపిస్తూ ఉంటాడో, ఆయన నడిపింపు క్రింద మనం ఎప్పుడైతే సాగుతూ ఉంటామో, ఆయన మనల్ని ఎప్పుడైతే ముందుగా నడిచి మనకు నడకను నేర్పి ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడో, ఆనాడు మన ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, ఇదిగో మనం చదివిన ఈ రీతిగా మన దీవెన ఉంటుంది. కానీ ఈరోజు మన సొంత ఆలోచనలతో మనం నడిపించబడుతూ, మన సొంత జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకొని ఈ దివ్యమైన దీవెనలకు మనం దూరమైపోతున్నాము అనేది వాస్తవమే అని మనం అంగీకరించాలి. కనుక ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన నడిపించినప్పుడు ఇలాంటి దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన బ్రతుకు మనం బ్రతకగలుగుతాము. మరొక మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతామండి. కీర్తనల గ్రంథం 48వ కీర్తన 14వ చరణం మనం చదివినప్పుడు, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. అంటే ఈ లోకంలో మనం బ్రతికినంతకాలం కూడా ఆయన మనల్ని నడిపిస్తాడట. అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో మనం బ్రతికినంతకాలం మన క్షామకాలం మందు తృప్తిగా మనం బ్రతకగలుగుతాము, ఆరోగ్యకరంగా ఉండగలుగుతాము. ఒక తోట వలెను, ఒక ఓట వలెను మన బ్రతుకు ఉంటుంది. మన బ్రతుకు దినములన్నిట ఏదో కొంతకాలం నడిపించి ఇంతకాలం తోడై ఉండి ఆ తర్వాత ఆయన అంతర్ధానమైపోయేవాడు కాదు. మనల్ని అనాథులుగా విడిచేవాడు కాదండి. మన బ్రతుకు దినములన్నిట మనల్ని ఆయన నడిపిస్తాడు. మనుషులు, కన్నవాళ్ళు, కొన్నవాళ్ళు, ఉన్నవాళ్ళు, వీళ్ళంతా కూడా కొంతకాలమే మనతో ఉంటారు, కొంతకాలమే మనతో సాగుతారు, కొంతకాలమే మనల్ని చేపట్టి నడిపిస్తారు. ఆ తర్వాత ప్రతి వ్యక్తి కూడా చేయి విడిచిపెట్టవలసిన వాళ్ళేనండి. కానీ జీవము కలిగిన
సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. ఆదియు అంతమై ఉన్నవాడు, అల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు, ఆయన సజీవుడైన వాడు గనుక ఆయన మరణము వరకు మనల్ని నడిపిస్తాడు, అంతము వరకు మనకు తోడై ఉంటాడు. ఆయన నడిపించే నాయకునిగా ప్రత్యక్షమవుతాడు. ఆనాడు ఈ దీవెనకరమైన బ్రతుకు మనకు కలుగుతుంది. మీకు మరికొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. ఆయన మనల్ని ఎలా నడిపిస్తాడు? పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. చూసారండి ఎంత అద్భుతమైన మాట. అంటే అంత శ్రద్ధ నిలిపి నడిపిస్తాడు ఆయన. ఏదో చొక్కా పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళడం కాదు, లేక చేయి పట్టుకొని మనల్ని ఈడ్చుకొని వెళ్ళడం కాదు. ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా కష్టమైనా నేను నడిపిస్తున్నాను కనుక మీరు శిరస్సు వంచవలసిందే అనే కష్టతరమైనటువంటి అనుభవాలలో కాదు సుమా. ఎంత అద్భుతమైన మాట మనం చదువుతున్నామో చూడండి. ఆయన తన మందను గొర్రెల వల్లే నడిపిస్తాడట, తన బాహువుతో గొర్రె పిల్లలను రొమ్మును ఆనించుకుంటాడట, పాలిచ్చు వాటిని మెల్లగా నడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బాధ్యతతో కూడినటువంటి నడిపింపు మనకు ఉంటుంది. కొన్ని సందర్భాలలో మనం అనేకమైన విషయాలలో తొందరపడుతుంటామండి. మనకు మనసు సంకుచితమైనది కదా. మనం ఆశించినవి అప్పుడే జరగాలని, మనం ఆశించినవి అప్పుడే చేరుకోవాలని, అందుకోవాలని, పొందుకోవాలని ఆరాటపడుతుంటాము. కానీ దేవునికి తెలుసు ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏది మనకు అనుగ్రహించాలి, ఎప్పుడు మనల్ని ఆశీర్వాదకరమైనటువంటి మార్గంలో, తృప్తికరమైన అనుభవాలలో ఎలా తీసుకుని వెళ్ళాలి ఆయనకు తెలుసండి. మెల్లగా నడిపిస్తాడు. కొంతమంది ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు అడుగుతుంటారు, మేము ఈ విషయంలో బయలుదేరి వెళుతున్నామండి, వాటి కొరకు ఆ కార్యం సఫలమయ్యేటట్లు ప్రార్థన చేయండి అని చెప్తుంటారు అమాయకంగా. ఈ కార్యాన్ని ప్రభువుకు అప్పగిస్తున్నాము, ఆయన చిత్తానుసారంగా ఇది జరిగేటట్లు ప్రార్థన చేయండి అని కోరుకోరండి. మేము వెళ్ళిపోతున్నాం, మేము వెళ్తున్నాం, బయలుదేరుతున్నాం, మేము ఆ కార్యం సఫలమైపోయేటట్లు ప్రార్థన చేయండి అంటుంటారు. ప్రియులారా, ఇది అమాయకత్వం. ఆయన మనల్ని మెల్లగా నడిపించే ఆ మార్గంలో ఉన్న రమ్యకరమైన బ్రతుకుని అది రుచి చూచిన చెప్పగలుగుతారండి. క్రమక్రమముగా వర్ధిల్లిన అనుభవాలలో ఉన్న విశ్రాంతి, ప్రశాంతత ఒక్క రాత్రిలో ధనవంతులైపోవడం కాదండి, ఒక్క రాత్రిలో మనం ఐశ్వర్యవంతులమైపోవడం కాదండి, లేదా కొద్ది కాలంలోనే ఉన్నత గొప్ప స్థితికి వచ్చేయడం కాదండి. అనుభవపూర్వకమైన మార్గాలలో కుడికైనను ఎడమకైనను తొలగక దేవుడు మనల్ని హెచ్చించే అంతవరకు కాచుకొని ఉండి, ఆయన మనకు నేర్పించే పాఠాలలో మనము ఆ పాఠాలు నేర్చుకొని ఒక అనుభవపూర్వకమైన మార్గాలలో ఉన్నత స్థితికి వచ్చిన వాళ్ళ అనుభవాలు వేరుగా ఉంటాయండి. అది తెలియక, కష్టమంటే ఎరుగక, విలువ తెలియని పరిస్థితులలో అందలమెక్కిన వాళ్ళ పరిస్థితి మనం కళ్ళతో చూస్తూనే ఉన్నాం. అది శాశ్వతంగా నిలవదు. కనుక ఏ కాలికి దెబ్బ తగలకుండా, ఎక్కడ మన పాదాలు జారిపోకుండా ఆయన మనల్ని తన రొమ్మును ఆనించుకొని ఆయన మనల్ని మెల్లగా నడిపిస్తాడట. ఏనాడు కూడా చేయి విడవక ఆయన నడిపించే నాయకుడైన ప్రభువు అనేది ఈ వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఇక రెండవ విషయానికి వస్తే, పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వాక్యం నేను చదువుతున్నాను. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలైనను దప్పిక అయినను కలుగదు, ఎండమావులైనను ఎండయైనను వారికి తగలదు. పురులారా, ఎంత ఆశీర్వాదకరమైన మాట. ఆయన మనల్ని ఎలా నడిపిస్తాడు అనంటే,
నీటి బుగ్గల యొద్ద ఆయన మనల్ని నడిపిస్తాడట. తత్ఫలితంగా ఆకలైనను దప్పిక అయినను ఉండదట, ఎండ అయినను ఎండమావులైనను తగలవట. ఎంత సురక్షితమైన జీవితమో చూడండి ప్రియులారా. ఆ నీటి బుగ్గల యొద్ద నడిపించబడే అనుభవం ఎలా ఉంటుందంటే, అది ఒక సమృద్ధి అయినటువంటి బ్రతుకండి, సమృద్ధికరమైన బ్రతుకండి. ఆకలి చావులు చావడం కాదు, దప్పికతో అల్లాడిపోవడం కాదు, కష్టతరంగా జీవితాన్ని భారంగా ఈడ్చుకొని వెళ్ళడం కాదు. నేను అనకూడదు, కానీ కొంతమంది రాత్రి బహళ్ళు కష్టపడుతూ శ్రమపడుతూ రెక్కల ముక్కలు చేస్తుంటారండి, కానీ తగు సంపాదన చేతికి రాదు. ఏదో అలసట నొందుతూ అలసిపోతూ అసంతృప్తి కలిగి ఏదో ఒక కష్టమైన బ్రతుకు భుజముల మీద మోస్తున్నట్లుగా ప్రయాసపడుతుంటారు. ఎందుకంటే అది దేవుని ఆలోచనానుసారంగా నడిపించబడే మార్గం కాదు గనుక, దేవుని చిత్తానుసారంగా నడిపించబడుతున్న అనుభవాలు కాదు గనుక, అలాంటి కష్టతరమైన అనుభవాలు వాళ్ళు రుచి చూస్తూ ఉంటారు. ప్రియులారా, ఈ సందర్భాన్ని నేను మీతో చెప్పగలిగింది, ఆయన చేతికి మీరు అప్పగించుకొని ఆయన చేత మీరు నడిపించబడుతూ ఉన్నవారైతే నీటి బొగ్గల యొద్ద నడిపించబడుతున్న సమృద్ధి మీరు అనుభవించగలుగుతారండి. కీర్తనకారుడైన దావీదు చూడండి, హృదయానుసారుడు, దేవుని హృదయానుసారుడు అంటే దేవుని హృదయానుసారంగా నడిపించబడే వ్యక్తి. దేవుడు ఆయనను ఎలా నడిపిస్తే అలా ఆయనతో నడుస్తున్న వ్యక్తి. ఆయన సాక్ష్యాన్ని మనం వింటాం కదా, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. ఎంత సమృద్ధి అయిన బ్రతుకో చూడండి, ఎంత సమృద్ధికరమైన జీవితమో చూడండి. మరి ఈరోజు ఆ సమృద్ధిని మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాము అనంటే, మనం ఆయన హృదయాన్ని అనుసరించి నడిపించబడుతున్న వారము కాదు గనుక, మన ఇష్టానుసారంగా మనం నడుస్తున్నాం, మన నిర్ణయాలు మనం తీసుకుంటున్నాం, మన ఆలోచనలు నెరవేర్చుకోవాలని తహతహలాడుతున్నాం గనుక ఆ దీవెన మనకు దూరమైపోతుంది అనేది సత్యమండి. ఎండ అయినను ఎండమావులైనను వారికి తగలదట. ఎండమావులు అంటే అర్థం ఏంటి? దూరం నుంచి చూసినప్పుడు అక్కడ నీటి ఊట కనబడుతున్నట్లుగా కనబడుతుంది, అక్కడికి వెళితే అక్కడ ఏముండదండి. దూరం నుంచి చూసినప్పుడు సమృద్ధి అయిన నీటి మడుగులు అక్కడ ఉన్నట్లుగా కనబడుతుందండి. ఈరోజు చాలా సందర్భాల్లో మనం కూడా ఈ పని చేస్తే సమృద్ధి కలుగుతుంది, ఆ పని చేస్తే సమృద్ధి కలుగుతుంది, ఇందులో దీవెన ఉన్నది, అందులో దీవెన ఉన్నది అని పరుగులు తీస్తుంటాము. అక్కడికి వెళితే ఏముండదండి. ఎన్ని విషయాలలో మనం మోసపోతుంటాము, ఎన్ని విషయాలలో నిరాశ నిస్పృహల మధ్య తిరిగి వస్తుంటాము. ఆయన చేత నడిపించబడుతున్న వాళ్ళు అలా మోసపరచబడరండి. ఎండ అయినను ఎండమావులైనను వాళ్ళకి తగలవట. ఒక శ్రేష్టమైన జీవితపు అనుభవాలు ఆయన నడిపింపులో మనకు కలుగుతాయి. ప్రియులారా, మనమైన మన కుటుంబాలైన సమృద్ధితో విశ్రాంతిగా ప్రశాంతంగా బ్రతకాలంటే మనం ఆయనకు అప్పగించుకొని ఆయన చేత మనం నడిపించబడాలండి. ఇంకొక చిన్న విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వాక్యంలో మనం గమనిస్తే, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడట. అంటే ఆధ్యాత్మికమైన వృద్ధిలోనికి నడిపిస్తాడు. మనం ప్రభువుని నమ్ముకున్నాము, ఆయన మాటను అంగీకరించాము, ఆయన మాటయే సత్యం, మన ప్రభువే సత్యం. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ వలన సర్వసత్యములోనికి, అంటే ఒక అభివృద్ధి పదములోనికి ఆధ్యాత్మికంగా ఆయన మనల్ని నడిపిస్తాడు. కొంతమంది ఆధ్యాత్మికమైన వృద్ధిలోకి రారండి. రక్షించబడ్డాను, బాప్తిసం పొందాను, అయిపోయింది. అంతేగాని ఆ ఆధ్యాత్మికమైన వాటిల్లో అభివృద్ధి పొందుతూ విశ్వాసములో నుంచి అధిక విశ్వాసములోనికి, పరిశుద్ధతలో నుంచి అధిక పరిశుద్ధతలోనికి, క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణతకి ఎదగడానికి ఇష్టపడరండి. క్రైస్తవ కుటుంబం అని పేరు పెట్టుకుంటారు, అయిపోయింది. ఇక వీలైతే ఆదివారం ఆరాధనకి వెళ్ళొస్తాను అని చెప్తారు, ఇక అంతే. అంతకు మించిన
అభివృద్ధి ఏమాత్రం కూడా కనిపించదండి. కానీ ప్రభు మనల్ని నడిపిస్తే అలా కాదు. సర్వసత్యంలోనికి మనం నడవగలుగుతాము. ఆ సర్వసత్యములో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాము. సర్వసత్యములో క్రీస్తుతో అంటు కట్టబడి మనం సమృద్ధిగా ఆధ్యాత్మికంగా బలపరచబడతాము. ప్రభు కొరకై సాక్షిగా నడిపించబడుతూ క్రీస్తు యొక్క ఆగమనమునకు మనం సిద్ధపరచబడగలుగుతామండి. పరిశుద్ధాత్మ ద్వారా ఈ సర్వసత్యములోనికి మనం నడిపించబడ్డప్పుడు మనం సంపూర్ణత వైపు సాగి వెళ్ళి మనం క్రీస్తుతో కూడా జీవించడానికి కావలసిన అర్హతని కూడా మనం పొందుకోగలుగుతాము. కనుక నా ప్రియమైన సహోదరులారా, ఆయన మనల్ని ఎలా నడిపిస్తాడు అనంటే, మొదటిగా ఆయన మనల్ని మెల్లగా నడిపిస్తాడట. రెండవది, నీటి బొగ్గల యొద్ద ఆయన మనల్ని నడిపిస్తాడట. మూడవది, సర్వసత్యంలోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు అనేది ఈ వాక్యంలో మనం గమనించాము. కనుక మనల్ని మనం ఆయనకు అప్పగించుకుందాము. ఆయన మనల్ని నడిపించాలని కోరుకొని మనం ఆపాదమస్తకం ఆయనకు అంకితం చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నైనా మేము లోకము చేత నడిపించబడడం కాదు, మనుషుల చేత నడిపించబడడం కాదు, మీ చేత మేము నడిపించబడాలి. మీరు మెల్లగా నడిపించు దేవుడువని, నీటి బుగ్గల యొద్ద నడిపించు దేవుడువని, సర్వసత్యంలోనికి నడిపించు దేవుడువని మేము ధ్యానిస్తూ వచ్చాము. ఆ రీతిగా మేము నడిపించబడి మీ ఆగమనమునకు సిద్ధపరచబడిన వారమై మీతో మేము ఏకమగుటకు సహాయం చేయమని ఆశ్చర్యకరమైన మీ హస్తానికి, మీ నడిపింపుకు మమ్మల్ని ఒక్కొక్కరిని అప్పగించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప ఈ దినమంతా నా దేవుడు మీకు ప్రసాదించుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, మినిస్ట్రీస్.